మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట. మా బాబాయ్ పేరు మొహమ్మద్ హుసేన్, సన్నాఫ్ మొహమ్మద్ అంకుష్. ఆయన మాజీ మావోయిస్టు, శిక్షా వ్యవస్థాపకుడు. ఆయన మీద కేసులు ఉండే, కేసులను గుర్తేసి జరగని అరెస్ట్ చేయండి వచ్చిండు. బెయిల్ మీద కేసులను గుర్తేసి లేని ఇలాంటి కేసులు. ఇప్పుడు ఏంటంటే ఇంటికానే ఉంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతాను వచ్చి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాళ్ళ మీ లోకల్గా ఏదైనా పనులు చూసుకుంటున్నారు. ఇక నిన్న కూడా మధ్యాహ్నం పోలీసులు వచ్చిండు కరీంనగర్ నుంచి వచ్చిందని చెప్పిన నాతోటి. ఒక కానిస్టేబుల్, లోకల్ కానిస్టేబుల్ కూడా వచ్చిండు. ఎందుకు వచ్చేసరి అడిగితే మీరు లేదు ఒక కేసుకు షూటింగ్ పెట్టిండు, అడ్రస్ కన్ఫర్మ్ కోసం ఎంక్వైరీ కోసం వచ్చిందని చెప్పిండు. కోసం వచ్చిందని చెప్పిండు. బాబాయ్ మాట్లాడి సెల్ఫీ తీసుకున్నారు, ఇంటి అడ్రస్ చూసుకున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు. మరి మేము లేవ ముందుకి పోలీస్ వచ్చింది. నన్ను పిలుచుకుని బాత్రూంలో ఉన్న బ్రష్ చేసుకుని పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను. మా బాబాయ్ లేడీ ఇక్కడ మా మిస్సెస్ చూసిన తర్వాత 2 పోలీసు వాళ్ళు అని చెప్పింది. నాతో సివిల్ డ్రెస్లో వచ్చిళ్ళు ఏం చెప్పాలి, మాట నడు చేసుకుని పోతారు. ఆల్రెడీ వారికి ఒకటి ఉపచట్టం కేసు ఉంది సిద్దిపేటలో. మన కరీంనగర్ వీళ్ళు ఆ కోర్టులో మాకు పేసి ఆడేమైనా షూట్ ఇచ్చిన వాళ్ళు అది ఇంకొకటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏం చెప్పాలి, తీసుకొని పోయారు. నేను స్టేషన్ పోయినా ఎంక్వైరీ కోసం పోతే ఆ కోర్టు నైట్ డ్యూటీ కానిస్టేబుల్ ఉన్నాడు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఏం తెలియదు అని చెప్పిండు. ఒకవేళ మీకు రావాలంటే 9 గంటల రండి, సీసీ కెమెరా చెప్దని చెప్పింది. నిన్న ఎవరు వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చింది, రూరల్ పోలీసులు. నిన్న అన్న కలిసి మాట్లాడారు, ఫోటో తీసుకున్నారు, సెల్ఫీ తీసుకున్నారు. నిన్న వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ మేము లేవాలి ఎప్పటికీ. పొద్దున వచ్చిన వాళ్ళు మమ్మల్ని మాకు అసలు కలవనీయలేదు, ఏం మాట్లాడనీయలేదు. మరి మేము పోలీసులు వచ్చాం, మరి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినా, బెల్లంపల్లి నుంచి వచ్చినా, మళ్ళీ నుంచి ఐదు నుంచి వచ్చి ఏం చెప్పలేదు. తీసుకెళ్ళి నేను స్టేషన్ పోయి గురించి వాళ్ళు కూడా ఏం తెలియని చెప్పిండు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు మాకు ఎట్లా తెలవాలి? ఆయనకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయన మీడియాకు ముందు చూపించాలి. పబ్లిక్లో మీడియా చూపిస్తే మాకు నిమ్మలం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ప్రాణాన్ని ఉంటే మాత్రం పోలీసు జిమ్మదారు ఇది. ఆయనకి ఎలాంటి ప్రాణాన్ని జరగకుండా చూసుకోవాలని చెప్తుంది. అంటే మా మామయ్యను తెల్లవారుజామున 6 గంటల లోపే తీసుకెళ్ళిరు అని అంటే ఈ ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి. కోర్టులో ఏదైనా ఉంటే కోర్టులో చేర్చుకోవాలి. కానీ ఇట్లా పొద్దున 6 గంటలకు వచ్చి తీసుకెళ్ళిరు అని అంటే మాకు కొంచెం భయంగా ఉన్నది. మరి ప్రభుత్వం దీనికోసం కొంచెం ఆలోచించాలి, చూసుకోవాలి అని చెప్తున్నాను. డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఆ మనిషి ఎక్కడున్నా కానీ ఆ మనిషి ద్వారా మాకు ఫోన్ అందించాలి, వీడియో ద్వారానైనా మాకు అందించాలి, మాకు ఫోన్లో మాట్లాడియాలి. నేను సేఫ్గా ఉన్నానని మా మామయ్య మాతోటి చెప్పాలి. అప్పుడు మేము కొంచెం నిమ్మలంగా ఉంటాము. సరే పర్లేదులే, ఏదో ఒక విషయానికి తీసుకెళ్ళిరు అని అనుకుంటాం. కానీ ఏం చెప్పకుండా తీసుకెళ్తే మేము టెన్షన్ పడుతున్నాను. వెంటనే ఇది ప్రభుత్వం కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను.